చదవండి ఒకసారి. మీ దగ్గర అదే మాటలు, మా దగ్గర ఇదే మాటలు. ఒకే గ్రంథం. ఏమని రాయబడింది? యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనం చూడండి. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. దాసుడు యజమానుల కోసం మాట్లాడుతున్నాడు. పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. ఎవరన్నారు ఈ మాట? ఈ మాట ఎవరన్నారు? యేసు ప్రభు వారే. ఇదేంటండి? స్వయంగా యేసుక్రీస్తు వారే ఈ మాటలు ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఏమని ఒప్పుకుంటున్నారు? ఒప్పుకోలంటారు దాన్ని, కన్ఫెషన్. యేసుప్రభు తక్కువ చేయలేదండి. యేసుప్రభు ఘనత యేసుప్రభుదే, తండ్రి ఘనత తండ్రిదే. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అంటే కన్న పరలోకమందున తండ్రి గొప్పడు. యేసు దగ్గర అయితే మనందరికంటే అంటారా? యేసుప్రభు మనందరికంటే గొప్పడు. జాగ్రత్త, చదవండి ఒకసారి. మీ దగ్గర అదే. వెల్కమ్. ఇది నిజం కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఒక డిబేట్ జరగబోతుంది ఆన్ కాల్లో. కడప నుంచి ఒకరు, అలాగే కర్నూలు నుంచి ఒకరు బీఓ స్టూడెంట్, ఒకరు జాన్పల్ స్టూడెంట్. వీరిద్దరి మధ్య డిస్కషన్ జరగబోతుంది. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ అనేకులకు చేరాలి అంటే మీరు ఎక్కువ శాతం సబ్స్క్రైబ్ చేయాలి. అది అక్కడ నా రిక్వెస్ట్. మీరు కానీ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా అనేకులు మనకు ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక అనేకులతో ఇలాంటి డిస్కషన్, ఇలాంటి డిబేట్స్ మనం చేస్తాం. అదొక్కటి మీరు చేయండి. అలాగే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో మనం ఫోన్ చేద్దాం. హలో హలో సార్, ప్రైజ్ లార్డ్ సార్. ఇందాక మనం మాట్లాడాం కదా డిస్కషన్స్. అవునవును. మరి చెప్పండి. మీరు ఒక కర్నూలు అతను తీసుకుంటున్నాను, మీరు లైన్లో ఉండండి బ్రదర్. ఓకే. బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ బ్రదర్. ఆన్లో ఉన్నాడు కడప నుంచి ఒక బ్రదరు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం బ్రదర్. హలో హలో బ్రదర్, మీరిద్దరు లైన్లో ఉన్నారు కదా? ఓకే బ్రదర్, నేనేమంటున్నానంటే, ఈ డిస్కషన్లో ఫస్ట్ ఒకరు మాట్లాడండి. ఆ ఒక్కరు మాట్లాడుతున్నంతసేపు మరొక వ్యక్తి మాట్లాడకూడదు. ఓకేనా? ఫస్ట్ కర్నూలు బ్రదర్ మాట్లాడతాడు, తర్వాత కడప బ్రదర్కి అవకాశం ఉందాం. బ్రదర్ చెప్పండి బ్రదర్. అదే ఆ వీడియో గురించి, ప్రసన్నబాబు గారి వీడియో గురించి. ఆయన విన్నాడంట. విన్నాను బ్రదర్, విన్నాను. ఎందుకంటే వినకుండా ఇబ్బంది సార్. ఎందుకంటే ఇద్దరు చెప్తారు ఆ విషయాన్ని. కొంచెం గట్టిగా మాట్లాడండి. విన్నాను చేయాలా? నేనేమన్నానంటే, వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, వేరే చోట ఎదుగుతున్నాను తను పంపిన వాడు నా తండ్రి నన్ను పంపుతాడనే విషయాలు వాళ్ళు మైండ్లో పెట్టుకున్నారు. ఓకేనా? అవును. అయితే దాన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే, ఈ 13 అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 16వ వచనంలోకి అది చేసి పెట్టారు. నేనేమన్నానంటే, ఒకటేమంటే 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు పాదాలు కడగడం కానీ, యేసుక్రీస్తు మాదిరి చూపడం కానీ, తర్వాత వాళ్ళకు మీకు మాదిరి ఉన్నట్టు చూపిస్తామని చెప్తే 16వ వచనం ఏం చేస్తారంటే, దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడు, తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అని చెప్తాను అన్నమాట. అయితే అక్కడ ఏంటంటే, మనకు పంపబడిన వాడు అనే దాంట్లోన పుట్టినవాడు అపరిస్తాడు అంటారు.
అలాగే ఆ ప్యాసేజ్ మొత్తంలో కూడా మనం చదివినప్పుడు ఏమంటే అక్కడ ఓన్లీ యేసుక్రీస్తు వాళ్ళ శిష్యుల మధ్య జరుగుతున్న ప్యాసేజ్ అది. ఆ సంఘటన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రమేయం కానీ లేక వేదవుల ప్రమేయం కానీ అస్సలు ఉండదు. ఆ ప్యాసేజ్ కాంటెక్స్ట్ మనం చదివేటప్పుడు. మాకు ఇంకోటంటే ఆ ప్యాసేజ్ లేని అర్థం ఏంటంటే మనం కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి ఎవరున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అసలు ఇంపార్టెంట్. దాంట్లో యజమానుడు అంటే కూడా యజమానుడు అనే దాంట్లో మనకు లార్డ్ అని ఉంటుంది, అంటే మాస్టర్ అనే విషయం తెలుస్తుంది. దాంట్లో శిష్యులను చూపిస్తారు. అలాగే పంపబడిన వాళ్ళు అపోస్తులుగా ఉంటారు డైరెక్ట్ మన గ్రీక్ లో డైరెక్ట్ అక్కడ మనకు పంపబడిన వాడని ఉంది కదా. గ్రీక్ లో డైరెక్ట్ అక్కడ ఏమంటారు అపోస్తల్స్ అని ఉంటుంది. అది మన తెలుగులో ఏం చేశారంటే కింద 1 నెంబర్ ఇచ్చి అపోస్తలను కట్టారు. నేనేమంటానంటే ఆ ప్యాసేజ్ లో తండ్రికి సంబంధం లేనప్పుడు, ఆ ప్యాసేజ్ లో అసలు తండ్రికి కుమార్తెకి సంబంధం లేదు, కుమారుడికి అపోస్తలకు సంబంధం. కానీ అలాంటిది తండ్రి కుమారుడితో సమానం అనే దాన్ని తీసుకొచ్చి దాంట్లోకి తండ్రి నన్ను పంపించాడు, తండ్రి నేను వచ్చాను అనే విషయాన్ని మైండ్ లో పెట్టుకుని దీన్ని చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అన్నాను. అంతేనా బ్రదర్? మీరు మాట్లాడండి బ్రదర్. కడ బ్రదర్ మీరు మాట్లాడండి. ఇప్పుడు ఈ 13వ అధ్యాయము మనకు స్టార్టింగ్ లోనే యేసు ప్రభువులు వారు ఏం చెప్తారంటే తండ్రి గురించి హైలైట్ చేస్తాడు. ఇక్కడ తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించను అంటాడు. ఏమండి? తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించను, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన నీవు అని అంటాడు. నేను దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని అంటాడు. అంటే ఇక్కడ తండ్రిని హైలైట్ చేస్తున్నాడు. ఏం బ్రదర్? చెప్పండి. మీరు చెప్పండి, ఆయన సైలెంట్ ఉంటుంది, మీరు చెప్పండి బ్రదర్. ఇప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తుల వారు తండ్రిని ఒక యజమానిగా చూపిస్తున్నాడు. అంటే పంపబడింది ఎవరు, పంపించిన ఆయన ఎవరు? యేసు ప్రభువుల వారు కదా. ఇక్కడ మన 3వ వచనంలోనే మనకు స్పష్టంగా చెప్తున్నాడు, తండ్రి తన చేతికి సమస్తాన్ని నాకు అప్పచెప్పినాడు అని యేసుక్రీస్తుల వారు చెబుతూ తాను నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాను అని అంటాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తుల వారికి తండ్రి అధికారం ఇచ్చినాడు కాబట్టి ఆయన నువ్వు వెళ్ళు భూమి మీదకి వెళ్ళాలి కాబట్టి ఆ వెళ్ళి నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత తను చెప్తున్న మాట, నేను భూమి మీదకి తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాను, దేవుని యొద్దకు మళ్ళా తిరిగి వెళ్ళవలసిందని యేసు ప్రభువుల వారు చెప్తున్నారు. అదే బ్రదర్ కర్నూలు బ్రదర్ మీరు మాట్లాడండి. అదే అధ్యాయంలో ఇంకొక రెఫరెన్స్ కూడా చెప్తానండి. నేను ఎవరిని పంపుదునో వాడిని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుని వాడుకును. అంటే నేను ఎవరినైతే అపోస్తలను పంపిస్తున్నాను, అపోస్తలను ఎవరైతే చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకునే వాళ్ళు, నన్ను ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళు నన్ను పంపిన తండ్రిని కూడా చేర్చుకునే వాళ్ళు అని అంటున్నాడు. హలో వింటున్నా చెప్పండి. చెప్తే అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. అదే బ్రదర్, ఇక్కడ విషయం ఏంటంటే పంపబడింది అపోస్తలుడు, పంపబడింది యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తును పంపించింది కన్న తండ్రి అయిన దేవుడు. కన్న తండ్రి అయిన దేవుడు ఎవరు? యజమానుడు. యజమానుడు కన్న తండ్రి అని ఉందా బ్రదర్? నీకు ఇక్కడ తండ్రి సమస్తము నాకు అప్పచెప్పినాడు ఉంది కదా, మనకు 13వ అధ్యాయం 3వ వచనంలోనే ఉంది కదా. ఇప్పుడు 3వ వచనంలోనే మనకు ఉంది కదా, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించను, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినయో అంటాడు. తాను యేసు ప్రభువుల వారు దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడు కదా, మళ్ళా తిరిగి నేను దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నది అని చెప్తున్నాడు. ఇంకొక మాట బ్రదర్, యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వచనంలో చూస్తే కదా, పంపబడిన వాడు అసలు పరలోకంలో ఉన్న అన్న తండ్రి దేవుని యొద్ద నుండి యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి పంపించాడు. మనకు స్పష్టంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనంలో మనకు స్పష్టంగా కనపడుతుందండి. జీవము గల తండ్రి నన్ను పంపాను,
జీవము గల తండ్రి నన్ను పంపాను అని అంటాడు. ఇంకొక మాట యోహాను సువార్త 7వ అధ్యాయము 29 వచనము అంటే నేను ఆయన వద్ద నుండి వచ్చితేనే ఆయన నన్ను పంపుతూ అంటాడు. ఏమండి బ్రదర్? యోహాను సువార్త 7:29. ఇప్పుడు యోహాను సువార్త 8:42 చూడండి. మీరు నన్ను ప్రేమించరు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా ఎంతగా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను అంటాడు. ఏం కదా? ఇక్కడ విషయాలు మనము చర్చించగిన చాలా ఉన్నాయండి. అంటే పరలోకంలో తండ్రి యొక్క నుండి భూమి మీదకి యేసు ప్రభువులు వాడు వచ్చాడంటే ఆయన యజమానుడైన దేవుడు నన్ను పంపాను అంటాడు. అందుకనే ఈ మాటను మనం అర్థం చేసుకోవడంలో కొంచెము ఉపచారం. ఎందుకంటే దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు. ఇప్పుడు దాసుడు ఎవరు? ఎవరైతే తండ్రి మాట విని ఆయన పని చేస్తారో వాళ్ళందరూ దాసులే. అందుకే కదా ఇప్పుడు నన్ను పంపిన వాడి కంటే గొప్పవాడు కాదు అని అన్నాడు యేసుక్రీస్తు వారు. చెప్పండి కదా, అయిపోయిందా? చెప్పండి. ఎప్పుడైనా ఒక ప్యాసేజ్ తీసుకుని ఆ ప్యాసేజ్ ని ఒక మెసేజ్ చెప్పడం నేర్చుకున్నారా? ఇప్పుడు లేదంటారా? ఒక వాటర్ తీసుకొని బైబిల్ మొత్తంలో తీసుకుని దాన్ని అగన్యగాన్ని అప్లై చేసుకుంటా ఇవి కూరగాయలు ఏర్కొన్నట్టు ఎరిగి మన ఇది ఇప్పుడు వరకు చేస్తారా? నీకు ప్యాసేజ్ చదివితే నీకు సారాంశం కొంచెమే అర్థమవుతుంది. మీకు ఎప్పటికైనా బైబిల్ అనేది కొంచెం అచ్చట కొంచెం ఇచ్చట తీసుకోమని మనకు యెషయా గ్రంథంలో ఉంటది. అవునవును. ఇక్కడ కూడా మా ఫ్యామిలీ అరగేరు కట్టుకునేది, వేరే కూడా అరగేరు కట్టుకునేది. ఆ రెండు పనులు నీవే తీసుకొని చెప్పినట్టుంది కదా. అంటే ఇప్పుడు బైబిల్లో మనకు ఒక సెకండ్ మెసేజ్ చదివితే నీకేమర్థం అవుతుందండి? నేను కూడా చేసుకున్నాను. ఏం చెప్తాను అంటే నువ్వు కాదు కదా, నువ్వు ముందు నేను చెప్పేదేనండి. అక్కడ కొత్త అర్థం ఉంది, ఇక్కడ కొత్త అర్థం ఉంది. నేను చెప్పేది కరెక్టే. నేను కూడా చెప్తాను. నా పిల్లలు కూడా ఎర్రజీర కట్టుకున్నది, నీ పిల్లలు కూడా ఎర్రజీర కట్టుకుంది, మీ పిల్లలు ఎర్రజీర కట్టుకున్నది. ఎర్రజీర కట్టుకున్నాక నీ పిల్లలు బ్రదర్ అంటే తీసుకోపో బ్రదర్ అంటావా? బ్రదర్ ఇప్పుడు పిల్లలు అయిన సమస్య. ఇప్పుడు నీకు ముందు వెనక పైన కింద ఏం ఆలోచన. నేను అందుకే చెప్తాను, ఆ ప్యాకేజీలు ఎవరున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుందని అక్కడ మాట్లాడేది యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు వారు చెప్పిన సారాంశంలోనే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? తండ్రి అంటానండి నేను బయలుదేరి వచ్చాను అంటున్నాడు. అధ్యాయం 3 లేదా? తండ్రి సమస్తము నాకు అప్పచెప్పినాడు, నేను తండ్రి యొక్క బయలుదేరి వచ్చాను. అంటే బయలుదేరి వచ్చిన ఆయన ఎవరు పంపించినారు? పంపించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా. ఆ రిఫరెన్స్ లో నీకు రిపోర్ట్ చేస్తారా? మాట్లాడండి. మాట్లాడండి బ్రదర్. చెప్పారు అయిపోయిన తర్వాత నేను మాట్లాడతా. అందుకని ఇప్పుడు ఎదురు మాట్లాడితే బాగోదు కదా. అందుకని మీరు మాట్లాడతాను అని చెప్పి అంత అయిపోయినా నేను మాట్లాడతాను. నేను చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు వారి మాట ఏ మాట అయితే చెప్పాడో మనకు ఈ యోహాను సువార్తలోనే నేను చాలా సార్లు నేను రెఫరెన్స్ చెప్పినాను, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను. దేవుడు యేసుక్రీస్తు వారిని పంపాడు భూమి మీదకి. అది ఎవరు కాదన్నారు? అంటే ఫస్ట్ ఆయన యజమానుడు కదా, పంపిన ఆయన యజమానుడు కాదంటావా? హలో చెప్పండి. మీరు చెప్పండి, మీరు మాట్లాడుతున్న తర్వాత ఆయన మాట్లాడతారు. మీరు మాట్లాడండి కడప బ్రదర్. నేను చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించింది తండ్రి. తండ్రి అందరికి యజమానుడుగా ఉన్నాడు. హలో మీరు మాట్లాడండి, లైన్లో ఉండండి, మాట్లాడండి. అదే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు వారికి. ఆయన ఏం చెప్తున్నాడు?
దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాదు. దాసుడు ఎవరు? భూమి మీద ఉండేవాడే కదా దాసుడు. ఆయన కంటే దాసుడు యజమానుడు అంటే పరలోకంలో ఉన్న తండ్రి, ఆ తండ్రి కంటే గొప్పవాడు కాదు అని అంటున్నాడు అక్కడ. తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాదని మీతో చెప్తున్నా అంటున్నాడు. సరే బ్రదర్, మీరు అయిపోయిందా? బ్రదర్ కర్నూలు బ్రదర్, మీరు మాట్లాడండి. యజమానుడు అంటే పరలోకం ఉన్న తండ్రి. అవును. అవునా? అవును. ఆ యజమానుల దగ్గర ఓటు ఏముంటుంది మీకు తెలుసా? చెప్పండి. లార్డ్ అని ఉంటుంది, మాస్టర్ అని ఉంటుంది. శిష్యులకి మాస్టర్ ఎవరు అంటే యేసుక్రీస్తు. అర్థమైందా? అవును అవును అవును. యేసుక్రీస్తు మాస్టర్ ఎవరు? యేసుక్రీస్తు మాస్టర్ లేడా? నేను మాట్లాడుతుంది 13వ అధ్యాయం గురించి. బ్రదర్, ఒక్క ఆ పాయింట్ మీదనే డిపెండ్ కాకండి మీరు. యేసుక్రీస్తు వారు మిగతా చోట ఏం మాట్లాడాడు అది కూడా నాకు చెప్పండి. ఆ ఒక్క పాయింట్ మీద మీరు డిపెండ్ కావద్దు. అందుకే నేను చెప్పేది, ఎప్పుడైనా ప్యాసేజ్ చదవడము, శర్మన్ చేయడము, ఏమైనా మెసేజ్ చేయడం మీకు తెలుసా అని. నేను చెప్పేది అదే బ్రదర్. ఒక నిమిషం అనండి. ఏదైనా ఒక ప్యాసేజ్ తీసుకొని దాని నుండి ఒక మెసేజ్ తయారు చేసేటప్పుడు, దాని నుండి మెసేజ్ చేసేటప్పుడు ఎలా చేస్తారో తెలుసా నీకు? నాకు తెలియదండి, మీరు చెప్పండి. సరే, శర్మన్ ప్రసంగాలు ఎన్ని రకాలు ఉంటాయని తెలుసా బ్రదర్? ఇది ఈ ప్రసంగాలు కాదు కానీ నేను ఏం చెప్తున్నంటే, యేసుక్రీస్తుల వారు ఏమి చెప్పాడు, ఆయన సారాంశం ఏంది, కన్నతండ్రి అయిన దేవుడు భూమి మీదకి ఎందుకు పంపించాడు, సారాంశం ఏంది, ఈ విధంగా నేను చదువుతా. నీ మాట దాన్ని నేను దాని మీద డిపెండ్ అయ్యి కాదు కదా. సారాంశం అంటే మీ అర్థం ఏంటి? సారాంశం అంటే నీకు నచ్చినట్టు నువ్వు అప్లై చేసుకోవడము, నీకు నచ్చినట్టు ఎక్కడ మాట్లాడద్దండి. నేను మాట్లాడుతూ మీరు మాట్లాడదండి. నేను ఏమంటున్నా ఎప్పుడైనా కానీ ఒక వచ్చాన్ని మనం చదివేటప్పుడు ఆథర్, రచయిత అనేది ఏ ఉద్దేశంతో, ఏ కారణం చేతో, ఆయన ఏ విధంగా చెప్పారో దాన్ని మనం అర్థం చేసుకుంటూ చెప్పాలి. మనం ఏం అర్థం చేసుకుంటే దాన్ని మనం మీనింగ్ చెప్పకూడదు. అవును, ఓకేనా? రెండే ఏంటంటే ఆథర్ ఎప్పుడు కూడా అక్కడున్న జరుగుతున్న కండిషన్ బట్టి ఏం జరుగుతుందో ఆ విషయాలను బట్టి కూడా మాట్లాడతాడు. ఆ ఉద్దేశంతోనే అదంతా కూడా ఒక గదిలో జరుగుతున్నటువంటి సంఘటన. అక్కడ శిష్యుల పాదాలు కావడం కానీ, ఎవరు మాదిరి చూపడం కానీ, యజమాని అనే వర్డ్ దగ్గర, యజమాని దగ్గర లార్డ్ అనే వర్డ్, మాస్టర్ అంతా అంటే యేసుక్రీస్తు వారు మాస్టర్, ఎవరికి? శిశువులకు మాస్టర్. అదే టైంలోనే అక్కడ పంపబడిన వారు అని ఉంది కదా, ఆ పంపబడిన వారు అనే దగ్గర ఏమో ఇక్కడ ఉంటది. అందుకే మన తెలుగులో ఏం చేశారంటే పంపబడిన వాడు అనే పైన దగ్గర కింద పైన 1 నెంబర్ కింద అపోస్తలుడు అని చెప్పాడు. వినండి, అలాగే అపోస్తలుడు పంపబడినాడు అది ఎవరు అంటే యజమానుడు ఎవరంటే శిష్యులకు యజమాని యేసుక్రీస్తు. దాసులు ఎవరంటే అక్కడ దాసులు శిష్యులు అన్నమాట వాళ్ళు. అలాగే పంపబడిన వారు కూడా అపోస్తలుడు, పంపించేవాడు అంటే యేసుక్రీస్తు. అలాగే 20వ వచనం కూడా నేను ఎవరిని పంపుతున్నాను అనే విషయాన్ని మాట్లాడతాడు 20వ వచనం. అవునవును. సో దాన్ని బట్టి ఏంటంటే మన పరిస్థితుల్లో జరిగేదంతా కూడా ఒకటి ఏంటంటే అది వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంఘటన. మీరు చెప్పిన వచనాలు అక్కడక్కడ నేను తండ్రి ద్వారా వచ్చాను, నేను బయలుదేరి వచ్చాను, తండ్రి చేతి నేను పంపబడ్డాను, ఆ తండ్రి నన్ను పంపించాడు అనే విషయాలు ఉన్నాయి. దాన్ని నేను కాదు. తీసుకోండి మీరు. మీకు సందర్భం అంటే అర్థమైతే తెలుసా బ్రదర్? సందర్భం అర్థమైంది కాబట్టి నేను అడుగుతాను. సరే, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. దాంట్లో సందర్భం ఎంత ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోండి. సరేనా? మన ఇద్దరం ఉన్నాము, ఒకసారి ఒక గొడవ పడినాము, డబ్బులు ఇచ్చాము. సరేనా? కానీ మన ఇద్దరి మధ్యన ఒక వర్డ్ ఏముంది? గొడవ. ఓకేనా? ఒకసారి మన ఇద్దరు గొడవ పడినాము, ఇంకో విషయమే. డైరెక్ట్ గా నువ్వు మ్యాటర్ లేకరా. ఇప్పుడు అన్ని అవసరం అయింది కాదు కానీ
నీకు సందర్భం అంటే తెలియనప్పుడు అన్ని తీసుకోవట్లేదు, ఎలా తీసుకుంటావు? నీకు తెలియదు లేదు. నువ్వు ఏమన్నా ఒక అధ్యాయం చదువుకొని దాని మీద నువ్వు డిపెండ్ అయితే ఎట్లా? బైబుల్ అంతా పరిశోధన చేయలేదు. బైబుల్ అంతా పరిశోధన చేయాలి. పరిశోధన చేయకుండా పరిశోధన టికెట్లో కూర్చో, పెట్టాలా? పరిశోధన చేసి కూర్చో. నీకు పరిశోధన చేయడం తెలియదు. నువ్వు అధ్యాయం చదువుకొని అధ్యాయం మీద డిపెండ్ అవుతాను. యెహోవాకు కొంత అచ్చట కొంత ఇచ్చడం ఉంది. నీకు బైబుల్లోనే రాసింది. నువ్వు అయితే చదవరా? నువ్వు అయినా చదువుతాయి కదా. ఏమంత చదువు? నా బైబుల్ లోక సంబంధమైన చట్టసందులు ఎందుకు? లోక సంబంధమైన చదువులు ఎందుకండి? బైబుల్ అర్థం కానుకుంటు లోక సంబంధమైన చదువులు ఎందుకు? ఇంతకు నీరే చదువునావని ఎవరు? నేను వాక్యం చదివినాను. నీ చదువు నేను ఎప్పుడు అడిగినా? నీ రోజు బ్రదర్ పర్సనల్కి వెళ్ళకండి, పర్సనల్కి వెళ్ళకుండా వాళ్ళు వాక్యం మాట్లాడండి. నువ్వు వాక్యం తీసుకుంటే కదా ఒక సారాంశం తీసుకో. ఏసుక్రీస్తు వారు అన్నాడు. మీరు వాక్యం గురించి మాట్లాడాలి, ఎవరు పర్సనల్ వెళ్ళకండి. ఉంటాయి కదా యోహాను సువార్తలో ఏసుక్రీస్తు వారు పలికిన మాటలు ఉన్నాయి కదా, ఆ మాటలు నువ్వు చర్చించు. నువ్వు ఆ మాటలు చర్చించకుండా మొత్తం అధ్యాయం తీసుకుని అధ్యాయం ఉండి ఈ అధ్యాయం కూడా నీకు పూర్తిగా అర్థం కాదు. చెప్పండి బ్రదర్. యేసు నాకంటే గొప్పవాడు తండ్రి ఉన్నాడని చెప్తున్నాడు. తండ్రి గొప్పగా ఉంటున్నాడు యేసు. అందులో ఏముంటది? దాన్ని బట్టే నేను ఎన్నో వచనాలు నీకు చెప్తానని చెప్పిన, చదువుతానని చెప్పిన. చెప్పడు కర్నూలు బ్రదర్, మీరు మాట్లాడండి. అయిపోయిందా? అయిపోయింది, అట్లా మాట్లాడండి. మీరు మాట్లాడండి. అంటే నేను చెప్పిన దాంట్లో అక్కడ ఉంది పంపబడిన వాడు అని చెప్పేసి, నన్ను పంపించానని చెప్పేసి, వచ్చానని చెప్పేసి ఉన్నాయి. నేను ఏమంటున్నా, దాన్ని తీసుకోవద్దు అని నేను దీంట్లో అనట్లే. ఎందుకంటే ఆ ప్యాసేజ్ లో కంటెంట్ కానీ ఆ పాత్ర కానీ లేదు. సో నీకు అర్థం కాదు బ్రదర్. మిగతా వచనాలే ఇవ్వకపోతే నీకు అర్థం కాదు. మిగతా వచనాలే ఇవ్వకపోతే తండ్రి సంకల్పం యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడు, యేసుక్రీస్తు అందు గురించి అంత గొప్పగా చెప్తున్నాడు, నీకు అర్థం కావాలి కదా. నువ్వు శిష్యులతో మనుషులు మాట్లాడుతుంటే నువ్వు ఆలోచన చేస్తాను. నువ్వు భూమి మీద మనుషుల గురించి ఆలోచించేవా? ఇదంతా మనుషులకు అందరికి అప్లై కదా. బయట కదా అందరికి అప్లై అవుతుంది. మీరు వినండి, మీకు ఎప్పుడైనా ఒక టాపిక్ చేసేటప్పుడు కానీ మీకు ఎక్కడ డిఫరెన్స్ అన్ని చేసుకోవచ్చు. చోటు రాసుకునేటప్పుడు కూడా ఏ సందర్భంలో ఏం చెప్పిందని కాన్సెప్ట్ ఉండదా? ఖచ్చితంగా అదే నేను మాట్లాడేది. ఏ సందర్భంలో ఏం చెప్తున్నా? ఇప్పుడు ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు శిష్యులతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ పంపబడింది అపొస్తలులు, పంపబడింది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు భక్తులు కూడా అన్నాడు. మీరు చెప్తున్నారు ఒక ఏదో వీడియో పెట్టినారు కదా. బ్రదర్ మీ ఇద్దరికి ఒక విషయం చెప్తాను, ఒక్క మాట. నేనేమంటానంటే బ్రదరు, కర్నూలు బ్రదరు మీరేం చేస్తారంటే అది 13వ అధ్యాయం మొత్తానికి కొంచెం వివరణించండి బ్రదరు. మళ్ళీ తర్వాత ఆయన అడుగుదాం. ఆయన గురించి ఆయన చెప్పాడు కదా, పలాందని చెప్పాడు కదా బ్రదర్. మీరు మటుకు 13వ అధ్యాయం మొత్తం వివరణించండి, ఎలాగని చెప్పండి. నీకు వివరణ ఇచ్చే నీకు తండ్రి దేవుడు గొప్పతనం కానరాదు. సరే, దాని గురించి ఏందో తెలియాలి కదా ప్రజలకు. శిష్యులకు యేసుక్రీస్తు వారి మధ్య జరిగిన సంభాషణ నీకు కనపడేది. అవునవును, అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నీకు తండ్రి దేవుడి గురించి నీకు తెలియదు కదా. యేసుక్రీస్తు వారిని ఎందుకు పంపించినాడు తెలియదు కదా. సరే, ఆయన మాట్లాడండి. ఆయన దాని గురించి ఏం మాట్లాడుతూ పూర్తిగా తినకుండా మీరు మాట్లాడితే కాదు కదా బ్రదర్. కర్నూలు బ్రదర్ మీరు ముందు దాని గురించి మొత్తం చెప్పండి బ్రదర్. ఒక 10 నిమిషాలు తీసుకుని టైము మొత్తం మీరు చెప్పండి, తర్వాత ఆలోచిద్దాం. దాని విషయం ఏంటి చెప్పండి మీరు. ఇప్పుడు ఒకటేంటంటే
ఆ ప్యాసేజ్ మొత్తం జరిగేది కూడా ఉమ్. ఒక చోట ఒక ప్లేస్ లో శిష్యుల మధ్య యేసుక్రీస్తు మధ్య జరుగుతున్నటువంటి ఒక సంఘటన. ఓకే. ఆ సంఘంలో ఆయన చేసేటువంటి పాత్రలు 14-10 మాదిరి చూపించే విషయాలు కానీ, ఉమ్. తర్వాత యజమానుడు దాసుడు అనే విషయాలు చెప్పేటప్పుడు కూడా అక్కడ యజమానుడు అనే దగ్గర మాస్టర్ అండ్ లార్డ్ అని క్రియస్ అని ఉంటుంది. క్రియస్ అంటే ప్రభువు అని అర్థం. ఓకే. ఓకేనా? ఉమ్. క్రియస్ అంటే ప్రభువు అని అర్థం. సో ఆ దాసులు ఎవరంటే అక్కడ అపోస్తులు. సో క్రియస్ ప్రభువు ఎవరంటారు? ఎవరైతే అపోస్తులకి యజమాని కానీ మాస్టర్ గా ఉన్నారో ఆయన్ని యజమానుడు అంటారు. ఓకే. అలాగే పంపబడిన వాడు అని అంటే ఆ పంపబడిన వాడి దగ్గర అపోస్తులతోనే ఉంటుంది. పంపించేవాడు ఎవరంటే యేసుక్రీస్తు కాబట్టి ఆ విధంగా వాళ్ళలో ఉన్నటువంటి ఒక వినయత లేక ఒక విధేయత, వాళ్ళలో ఉన్న సర్వెంట్షిప్ అంటే సేవాతత్వము వాళ్ళకి నేర్పించడానికి చెప్తున్నటువంటి మాటల్లో కింద కూడా వచ్చినప్పుడు కూడా నేను ఎవరు పంపొద్దు అనే విషయాలు చెప్తాడు. అదంతా సంఘటన ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు శిష్యుల మధ్య జరుగుతుంది. అందులో వాళ్ళకు శిష్యులనే పంపించేవాడు యేసుక్రీస్తు మధ్య జరుగుతుంది. ఈ ప్యాసేజ్ లో నేను ఏమంటాను అంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది కాబట్టి వాళ్ళిద్దరికి సంబంధించింది కాంటెక్స్ట్. సేమ్ అదే కాంటెక్స్ట్ వేరే చోట వాడబడ్డం కాదన్నాం. అయితే అక్కడ మనం ఆ కాంటెక్స్ట్ లో ఆ అధ్యాయంలో ఏం జరుగుతుంది, ఎవరెవరు మాట్లాడుతున్నారు, అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడితే అక్కడ డిఫరెంట్ కాంటెక్స్ట్ వస్తుంది. మనం అలా అర్థం చేసుకోవాలి. ఆ పదం అక్కడ ఉంది, ఈ పదం ఇక్కడ ఉంది, అన్ని రెండు కలుపుకొని సేమ్ పదాలే కదా దగ్గర పెట్టుకొని ఒక వాక్యం చేసుకుంటామంటే దాన్ని సందర్భత అయితే కాదంటారు. సో అదే విధంగా ఏంటంటే నేను చెప్పిన 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి చెప్పిన మాటలు, అలాగే అపోస్తలుల గురించి చెప్పిన మాటలు తప్ప తండ్రి అయిన దేవుని గురించి కాదు. బ్రదర్, ఇప్పుడు మనకి వచ్చిన ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నేను ఒకసారి చదువుతా, మళ్ళీ మీరిద్దరు మళ్ళీ దాని గురించి డిస్కస్ చేయండి. మరొకసారి చదువుతా. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం చదువుతా. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలో కొంచెం క్లారిటీ ఉంది బ్రదర్. మళ్ళీ ఇదే ఆయనను కూడా అడుగుదాం. ఆ వచ్చిన కాడ చెప్పండి. మెయిన్ దాని గురించి కదా వచ్చింది బ్రదర్. కరుణ బ్రదర్, ఇప్పుడు నేను వాక్యం చదివాను కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆ ఒక్క వచ్చిన మీద మీరు కొంచెము దాన్ని కొంచెం వివరించండి దాని గురించి చెప్పండి. మళ్ళీ ఆ బ్రదర్ అదే అడుగుతా. మొత్తం కూడా ఏంటంటే అది ఓకే. దీని గురించి ఈ ఒక్క వచనం గురించి మీరు కొంచెం చెప్పండి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. యజమానుడు అని అంటే యేసుక్రీస్తు వాడు. ఓకే. అక్కడ దాసులు అంటే శిష్యుల గురించి చెప్తున్నట్టు మాట. అలాగే పంపబడిన వారు అంటే అపోస్తలులు, నన్ను పంపించిన వాడు అంటే యేసుక్రీస్తు వాడు. సో వాళ్ళ మధ్య ఉన్న సంఘటన జరుగుతుంది కాబట్టి అది యేసుక్రీస్తు శిష్యుల మధ్య జరుగుతుంది కాబట్టి వాళ్ళ మధ్యలో ఏమంటే ఒక సేవ, ఒక సర్వెంట్షిప్, వాళ్ళ మధ్య విధేయత నడుచుకోవడానికి వాళ్ళ మధ్య మీరు ఒకరికొకరు ఉండేటట్ట నేను నాకంటే మీరు గొప్ప వాళ్ళు కాదన్నట్టుగా శిష్యులతో చెప్తున్న మాటలు అవి. అంటే అది ఆ ప్యాసేజ్ మొత్తం కూడా యేసుక్రీస్తు తప్ప ఆ ప్యాసేజ్ యజమానుడు అంటే కూడా తండ్రి అయిన దేవుడు కాదు. అక్కడ యజమానుడు అంటే యేసుక్రీస్తు వారు. ఓకే, అయిపోయింది బ్రదర్. సరే హలో కడప బ్రదర్, హలో. మీరు నేను మరొకసారి మళ్ళీ అదే వచ్చి చదువుతున్నా. మీరు చెప్పండి, మీ వేలు మీరు చెప్పండి, ప్రజలు డిసైడ్ చేసుకుంటారు, మీరు కాదు. దాన్ని మొత్తం చెప్తాడు. ఓకే. కాబట్టి ఇప్పుడు మనం అడిగేది ఇప్పుడు తండ్రి కంటే గొప్పవాడు ఎవరు లేరు అనేది మన సారాంశం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అది దాని గురించి మనం మాట్లాడాలి. ఈ వాక్యం అంత శిష్యులతోనే కదా యేసుక్రీస్తు మాట్లాడింది. మనకు తెలియందే లేకపోతే అర్థం కాదు, అది కాదు. మీరు చెప్పండి, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. నేనేం చెప్తానంటే ఈ బ్రదర్ చెప్పిన మా తిరిగిన మనం ఫాలో అయితే అది ఆ రోజు శిష్యులు చెప్పింది లేకపోతే ఈదులు చెప్పింది అట్లా తీసుకుంటే ఇవన్నీ మనం చదవాల్సిన అవసరం లేదు. మరి ఎఫ్ఎస్సీలకు రాసినారు, కొరింథీయులకు రాసినారు, అంటే గలతీయులకు రాసినారు. ఇలా రాస్తే వాళ్ళకే రాసినారు, మన ఛార్జీలు అనుకుంటే మనం అనుకుంటే ఎట్లా? వారు మాట్లాడింది గొప్పవాడు, వాడు గొప్పవాడు అంటే పరలోకంలో ఉన్న తండ్రి ఆయన గొప్పవాడు. మీరు పంపేది శిష్యులు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు మీరు పోండి, మీరు సమాజంలోకి వెళ్ళండి, ప్రకటించండి అని శిష్యులు చెప్తున్నాడు. పంపబడగా వస్తున్నాడు కాదట్లే.
కానీ మన ట్రాఫిక్ ఏంటంటే ఎవరు గొప్పవాళ్ళు, యేసుక్రీస్తు గొప్పవారా, తండ్రి గొప్పవారా, ఇద్దరు ఎవరు ఆ ట్రాఫిక్ మీద మాట్లాడమేంటి? సరే దాని మీద మాట్లాడండి, ఏం తప్పే ఉంది? అంటే పెద్ద నాకు గొప్ప జ్ఞాని కావాల్సిన అవసరం లేదు. మొత్తం అధ్యయనంతో తెలిసి యేసుక్రీస్తు మాట్లాడేది అంటే పెద్ద నాకు గొప్ప జ్ఞాని కావాల్సిన అవసరం లేదు. మొత్తం అధ్యయనంతో తెలిసి యేసుక్రీస్తు మాట్లాడేది అది అంత తెలిసిన విషయమే. ట్రాఫిక్ ఏంటి ఆడ మన బిరోయిన్ ఏం మాట్లాడినారు, దాసుల కంటే యజమానుడు గొప్పవాడు అని వాళ్ళు మాట్లాడినారు. యేసుక్రీస్తు వాళ్ళు చెప్పినారు, యేసుక్రీస్తు వాళ్ళు చెప్పినారు అంటే యేసుక్రీస్తులే ఒప్పుకుంటాడు కదా దాసుల కంటే యజమానుడు గొప్పవాడు అని చెప్పినాడు కదా అని చెప్తున్నాడు. ఆ దాని గురించి మాట్లాడండి. కాదంట అంటారు, ఇలా ఎందుకు కాదంటారు నాకు అది వివరించి ఏమంటుంది. బ్రదర్ కర్నూలు బ్రదర్ మీరు సరిపోయి ఓకేనా? మీరు కర్నూలు బ్రదర్ మీరు మాట్లాడండి. ఇప్పుడు నేను ఆ వర్డ్ టు వర్డ్ లో ఎవరో గురించి చెప్తుందో కూడా వివరణ ఇచ్చా. ఇంకోటి మనం ఎప్పుడు కూడా ఆథర్ ఏది రాసిందో కూడా దాని చెప్పి, ఇంకోటి మిమ్మల్ని ఇటురేనంతా ఆశీర్వదిస్తానని చెప్పేసి అబ్రాహ్మణ్ చేసిన వాగ్దానాన్ని మనం అప్లై చేసుకుంటే మనకు సంబంధించింది అది. ఏమండి యేసుక్రీస్తు వారు ఏమని చెప్పినారండి? ఆగండి, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకండి. ఏమంటే అక్కడ ఓన్లీ ప్యాసేజ్ తీసుకుంటే ఇవాళ అర్థం చేసుకోవాలి కదా మనకు సంబంధించిన కాదన్న. నేనేం చెప్తానంటే అలా అర్థం చేసుకుంటే కొన్ని ఎవరికి అప్లై చేయాలో వారికి అప్లై చేయాలి. ఇంకో విషయం చెప్తా, సరే మీరు కొందరు మీ పిన్ని ఉంచుకున్నారా అని చెప్పింది అనుకో, ఆ వాక్యం నీకు అప్లై చేసుకుంటావా? మీరు బైబిల్ బాగా ఎవరి దగ్గర ట్రైనింగ్ అండి? నేను చెప్పాను బైబిల్ ట్రైనింగ్ అండి. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏమైనా ధర్మశాస్త్రాన్ని నా శరీరం అంతా నెరవేర్చి పొద్దున తెలుసుకుంటా వస్తానని చెప్పినాడు కదా, నువ్వు మళ్ళా తెచ్చి దాన్ని కలిపితే ఎట్లా? నువ్వు ధర్మశాస్త్రాన్ని తెలిసి మళ్ళీ నువ్వు కలిపితే ఎట్లా? హలో ప్రతాప్, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో ప్రయత్నం చేయమనండి. ఏమన్నదంటే నేను ఆ పదాల్లో ఉన్నట్టు అర్థం చెప్పాను. యజమానులు అంటే ఎవరు, దాసులు ఎవరు, పంపించింది ఎవరు, పంపబడిన ఎవరు, ఒకటి క్లారిటీ ఇచ్చాను. ఆయన ఏమంటుంటే ఆయన పక్కన అర్థం తీసుకుంటే మనకు మొత్తం అర్థం కాదు అదంటాడు. సరే ఆ విషయం మీ ఇద్దరిలో ఒకటి తట్టలేదు కానీ బ్రదర్ నేను ఒక మాట చెప్తా. బ్రదర్ కర్నూలు బ్రదర్ హలో చెప్పండి మాట్లాడండి. సిటీ గారు నేను ఒక మాట చెప్తానండి. ఇప్పుడు దేని గురించి మాట్లాడాలి? ఇప్పుడు అతను అధ్యాయం అంతా తీసుకున్నాడు, అధ్యాయం గురించి శిష్యులతో మాట్లాడినట్టుంది. సరే ఇది ఈ టాపిక్ గురించి మాట్లాడాలా లేదా మంచి వాక్యం చెప్పడానికి వచ్చినాడు? కర్నూలు బ్రదరు, కడప బ్రదరు, మీ ఇద్దరు ఒక చిన్న రిక్వెస్ట్, ఒక్క మాట నా మాట వినండి. ఇంటారా బ్రదర్? నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ అధ్యాయం మీ ఇద్దరి దగ్గర వగదగల కనుక నేను ఒక మాట చెప్తాను, నా ఒక్క రిక్వెస్ట్. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రితో సమానుడు దాని గురించి మీ ఇద్దరు మాట్లాడండి బ్రదర్. దాని ద్వారా మనము సమాజానికి సత్యాన్ని అందిద్దాం బ్రదర్. ఈ అధ్యాయం గురించి మీ ఇద్దరు పోటాపోటీగా ఒక విభేదం ఏర్పడుతుంది. ఇది వద్దు. కానీ మీరేం చేస్తారంటే యేసుక్రీస్తు తండ్రితో సమానుడే కాదా ఈ విషయం మాట్లాడండి. జస్ట్ ఒక 20 నిమిషాలు. ఫస్ట్ ఎవరు మాట్లాడతారో చెప్పండి, మీరే మాట్లాడండి బ్రదర్. కర్నూలు బ్రదర్ ఒక్క నిమిషం అనండి. వాళ్ళు టాపిక్ పెట్టుకునే విషయంలో తండ్రి కుమారు కంటే సమానమైన టాపిక్ పెట్టుకుంటూ ఇక్కడ ఆ ప్యాసేజ్ లో సంబంధం లేని వాక్యాన్ని తండ్రికి కుమారుకి అప్లై చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది నేను చెప్పాను. ఓకేనా? వినండి. పెట్టుకునే టాపిక్ ఎవరికెవరికి మధ్య, తండ్రికి కుమారుకి మధ్య. ఓకేనా? కానీ తను అప్లై చేసి బయటికి వివరణ ఇచ్చింది ఎవరిని? శిష్యులు తండ్రికి కుమారు మధ్య చెప్పారు. కానీ వాస్తవం అది ఎవరి గురించి రాయబడింది? శిశువులు యేసుక్రీస్తు గురించి. అది రాంగ్ అని నేను చెప్పాను. ఓకేనా? సరే అంటే అర్థం ఏంటంటే
అప్లై చేసిన దాన్ని ఒరిజినల్ గా కళ్ళ ముందు కనబడుతున్నా కూడా మనకి ఇష్టానుసారం అక్కడ పంపించాడు కదా, అక్కడ పంపడం నేనే కదా, దాన్ని దీనికి తీసుకొచ్చామని దాన్ని ఏమంటారు అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అంటారు, రాంగ్ వివరణ అంటారు. ఓకే ఓకే. ఎలా పడితే అలా చేయకూడదు, ప్యాసేజ్ ని ఎలా పడితే అలా చేయకూడదు, మనకు అర్థమైనట్టు మనం బోధించకూడదు. వెరీ గుడ్. ఇప్పుడు ఏమండి ఈ మాట ఇప్పుడు యేసుక్రీస్తుల వారు అనే మాట అది అందరికీ అప్లై అవుతుందండి. ఆఖరికి యేసుక్రీస్తు కూడా అప్లై అవుతుంది అన్నమాట. ఈ మాట మళ్ళీ ఒకసారి చదవండి. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని నిశ్చయంగా ఈ మాట యేసుక్రీస్తు వారు కూడా అప్లై అవుతుంది. పంపబడిన వాడే అప్లై చేసుకునేటప్పుడు కూడా దానికంటూ ఏది అప్లై చేసుకోవాలో ఏది అప్లై చేయకూడదు ఫస్ట్ అక్కడ ఏ ఉద్దేశం తర్వాత ముఖ్యం. ప్రతిది కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అన్నిటిని మనం అప్లై చేసుకుంటే అన్నిటిని అప్లై చేసుకుంటే కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు కొందరు పిన్ని ఉంచుకున్నారనే విషయం కూడా నువ్వు అప్లై చేసుకోవాల్సి వస్తుంది, నేను అప్లై చేసుకోవాల్సి. ఏది అప్లై చేయాలో ఎలా అర్థం చేసుకోవాలో ఎలా ప్రాసెస్ చేసుకోవాలో ముందు మనం చూడాలి. బ్రదర్ ఒక నిమిషం ఆగుతారా బ్రదరు? మీరు ఈ బ్రదరు ఒక చిన్న మాట, ఈ విషయం గురించి తర్వాత మనం ఆలోచిద్దాం. కానీ ఒక చిన్న మాట, సరే ఆయన వేళ ఆయన రైట్, ఈయన వేళ ఈయన రైట్ కనుక ఒక్క మాట ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రితో సమానుడా కాదా, దాని మీద మీరు మాట్లాడండి బ్రదర్. ఎందుకు ఊరికా బ్రదర్ నేనేమంటున్నా ఇప్పుడు మాట్లాడేది తీసుకోవద్దంట. ఓకే, మీ వేళ మీది కరెక్ట్, ఆయన వేళ ఆయనది కరెక్ట్ కాదన్ను. నేనేమంటున్నా అంటే మెయిన్ విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు తండ్రితో సమానుడా కాడా, ఆ విషయం మీద చిరొక 10 నిమిషాలు మాట్లాడండి. నా వివరణ నాది కరెక్ట్ అంటే నీది కరెక్ట్ అంటే ఇంకా బైబిల్ చేయడానికి ప్యాసేజ్ చేయడానికి అది అందుకోసం ప్రజలు తెలుసుకుంటారు. మీరు చెప్పింది ఆయన ఒప్పుకోవడంలో, ఆయన చెప్పింది మీరు ఒప్పుకోవడం లేదు కదా. అందుకోసమే తండ్రి యేసుక్రీస్తు తండ్రితో సమానుడా కాదా ఆ విషయం గురించి మీరు మాట్లాడితే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అది నేను చెప్పేది. చర్చించడానికి వచ్చినారు లైవ్ లెక్కి బ్రదర్ కర్నూలు బ్రదర్, మీరు ఏ విషయం చర్చించడానికి వచ్చినారు బ్రదర్? బ్రదర్ వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఆ ప్యాసేజ్ లో రాంగ్ అని చెప్పాను. రాంగ్ అని కాదు బ్రదర్, ఇప్పుడు రాంగ్ అని కాదు కదా. ఇప్పుడు ఇది యేసుక్రీస్తు వారికి కూడా అప్లై చేస్తాను నేనట. మీరు ఎందుకు దానంటారో దాన్ని చెప్పండి. అక్కడ ప్యాసేజ్ లో ఎవరు ముందుంటారు అప్లై చేయడానికి, ఎలా అప్లై చేస్తే ముందు వాళ్ళకంటే ముందు ఆ ప్యాసేజ్ కానీ అప్లై చేయాలి కదా. ముందు ఆ ప్యాసేజ్ అప్లై చేసిన తర్వాత ఎవరు అప్లై చేసిన తర్వాత అప్లై చేసుకున్నావు. ముందు ఆ ప్యాసేజ్ ఎవరి గురించి చెప్తుంది, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, దానికి సంబంధం కూడా వేరే వాళ్ళకి ఎలా అప్లై చేస్తాం. ముందు ఆ ప్యాసేజ్ అప్లై చేయాలి కదా. ముందు ఉన్నదేంటో తెలియకుండా అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. అప్లై చేస్తామంటే అంటే ఎక్కడ అక్కడ ఉండాలి. కాదు బ్రదర్, ఇప్పుడు పాత నిబంధనలో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని ఉంది. ఆ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే మాట వాళ్ళకే అర్థం అవుతుందా, మనకు అర్థం అవుతుందా? నువ్వు అది మన దాంట్లో వాళ్ళకే నేను గమనించవా, ఎవరు ప్రేమించుకున్నావా పొరుగుని? అది వాళ్ళకు అప్లై అవుతుంది, మనకు అప్లై అవుతుంది. ఇక్కడ గొప్పవాడంటే ఇది పంపించడానికి అప్లై చెప్పేవారికి అప్లై అవుతుంది. ఇది ప్యాసేజ్ లో మీరు చెప్పినట్టు ఉందా లేక యేసుక్రీస్తు చెప్పినట్టు ఉందా? ఏం కదా, నువ్వు మాట నీకు సలహా ఇస్తా. ఆ తర్వాత చెప్పారండి నువ్వు కాకేని ప్రకారం పోతే కదా బైబిల్లో సారాంశము తండ్రి అయిన ఆలోచన యేసుక్రీస్తు యొక్క ఆయన ఆలోచన నీకు ఎప్పటికీ అర్థం కాదండి. ఉన్న ప్యాసేజ్ లో ఉన్న వివరణ ఎవరు గురించి చెప్తారో చెప్పండి. ప్రతాప్ గారు నేను చెప్పేదంటే ఆ ప్యాసేజ్ లో అది తండ్రికి కుమార్కి తర్వాత అప్లై చేస్తూ ముందు అది ఏ ప్యాసేజ్ ఎవరికి అప్లై చేసినా చెప్పండి. ముందు చెప్పండి ఉన్న ప్యాసేజ్ లో
తర్వాత తండ్రికి కుమార్కి ఆయన అప్లై చేసుకుంటారు. అవి మిగతా రెఫరెన్స్ చెప్పాను. చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి. హలో, నేనేం చెప్తానంటే తన శిష్యులు చెప్తున్నాడు, దాసుడు తన యజమానుల కంటే గొప్పవాడు కాదు అని. అది ఎంతమంది అంటారు? యజమాని అంటే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసుకున్న వారి యజమాని. దాసులు అంటే ఎవరు? దాసులు అంటే శిష్యులు. సంతోషంగా చెప్తారు బ్రదర్, ఇది దీనికంటే కొత్తగా ఆలోచించి. పంపబడిన వాడెవడు? పంపబడిన వాడెవరు? పంపబడిన వాడు అపొస్తలుడు. పంపించేవాడెవరు? పంపించింది ఇక్కడ మాత్రం యేసుక్రీస్తు. కాదు ప్రతాప్ బ్రదర్. ఓకే, అర్థమైంది. ఆ ప్యాసేజ్ చెప్పబడింది ఎవరు అంటే యేసుక్రీస్తు శిష్యుల మధ్యనే. ఓకేనా? ఒక కన్ఫ్యూజన్ వచ్చింది నేను చెప్పిన దానికి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆయన ఎన్ని అప్లోడ్ చేసుకుని చూస్తామన్నాడు. ఓకే, చెప్పండి కడప బ్రదర్. కాదు బ్రదర్, ఇప్పుడు కాదు సీజీ గారు, ఇది నాకు అర్థం కాక అతని చేత లైన్ లో పెట్టించను ఎట్ట. అలా 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 కాదు, ఈ రెఫరెన్స్ నాకు అర్థం కాదు కదా, అతని చేత అతని లైన్ లో పెట్టించను ఎట్లా. లేదండి, నేనే మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే నేనేమంటాను, దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాదని చెప్తానని ఈ రెఫరెన్స్ మీద మనకు. ఓకే, అవునవును. ఇప్పుడు ఈ మాట బైబుల్లో ఈ మాట కాదని అబ్రదర్ అంటారు. ఈ మాట కాదు, ఇక్కడ సందర్భం ఇదే తీసుకుంటున్నాడు. ఇది ఏసుకున్న వారు కూడా అప్లై అవుతుంది అని నేను చెప్తున్నా. అవునవును. ఇది యేసుక్రీస్తు వారు కూడా అప్లై అవుతుంది. పంపబడి వారు కూడా పంపబడి నేను అంటున్నా. ఓకే, అవును. ఆయనకు కూడా ఒక యజమానుడు ఉన్నాడు, ఈయన కూడా దాసుడే నేను అంటున్నా. అంటే మీరేమంటున్నారంటే మామూలుగా అపోస్తలుకి ఎట్టయితే యేసుక్రీస్తు వారి యజమానో, యేసుక్రీస్తు వారికి దేవుడు యజమాని అంటున్నారా? అవును. కాదు కదా, అందుకంటే మీరు ఏమైనా ట్రైనింగ్ అంటున్నారు. సరే ప్రస్తుతానికి లైన్ ఉందండి, అడ్డే ఉందండి బ్రదర్. బ్రదర్ మొన్న ఒక బ్రదర్ ఎవరు పెళ్లికూరు నరేంద్ర కుమార్ ఏదో పేరుంది. ఓకే, ఆ బ్రదర్ వంశీ గారు ఏదో చెప్పారని పొలంకి 1, 15, 10 ఉన్నవాడు అనే వచ్చి చెప్పాడు. ఓకే, తీసుకొచ్చి సమరస్త్రిలో ఉన్నవాడు అక్కడ ఉన్నా అని చెప్పేసి రెండు కలిపి వాక్యం బోధించాడు. మరి ఆ బ్రదర్ చెప్పిన రైట్ అంటావా రాంగ్ అంటావా? రాంగ్. రెండిట్లో ఉన్నవాడే ఉందిగా. ఓకే బ్రదర్, అవన్నీ విషయాలు కాదు కానీ నా చిన్న రిక్వెస్ట్ బ్రదర్ కర్నూలు బ్రదరు, కడప బ్రదరు, నేను ఒక్క మాట నా బ్రదర్ కర్నూలు బ్రదరు, కడప బ్రదరు చెప్పానండి. ఇది ఒక్కటి ఆ బ్రదర్ చెప్పిన రాంగ్ అని మీరు ఎందుకు రాంగ్ అంటే కొలసీలో రాసిన పత్రికలో ఆయన సృష్టికి ముందు అన్నిటికన్నా ముందు ఉన్నవాడు అని చూపిస్తుంది. అంటే అన్నిటికన్నా ముందు అనేది. ఇక్కడేమో సమరసిస్తా మాట్లాడుతున్నప్పుడు ఆమెకు అంతకుముందు 5 మంది భర్తలు ఉన్నారు, ఇప్పుడు నీతో ఉన్నవాడు అంటే ప్రస్తుతం నీతో కంటిన్యూగా ఉన్నవాడు, ప్రస్తుతం నీతో జీవిస్తున్నవాడు అంటే ఆమెతో జీవిస్తున్నావా అని తెలియజేస్తారు. ఇక్కడేమో ఆమెతో ఉన్న స్థితిని తెలియజేస్తే అక్కడేమో సృష్టి ముందు తెలియజేస్తుంది. అది కాంటాక్ట్. ఓకే బ్రదర్, కర్నూలు బ్రదర్ ఒక చిన్న మాట. ఇప్పుడు నేనేమంటున్నా అంటే దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ మాట విషయంలో నేను ఇద్దరిని అడుగుతున్నా ఏమని అడుగుతున్నా అంటే దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు పంపబడింది బ్రదరు వింటున్నారా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులు పంపాడు, ఓకేనా? ఇది ఓకే. కానీ మరి యేసుక్రీస్తు వారిని ఎవరు పంపారు భూమి మీదకి? దేవుడు. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి శిష్యులను పంపించాడు. కానీ యేసుక్రీస్తుని పంపిన వాడు ఎవరు మాకు తెలియాలి. ఇలా
నేను చెప్తాను సార్. ఆ, ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా స్వయంగా తనే అంటున్నాడు కదా, యోహాను సువార్త 6:57 వచనంలో ఓకే. యేసుక్రీస్తు వారు ఏ హోమం గల తండ్రి నన్ను పంపించుకో అని అంటాడు. ఆ, మళ్ళీ యోహాను సువార్త 7:29 కూడా నేను ఆయన యుద్ధ నుండి వచ్చి తిని ఆయన నాకు యోహాను సువార్త 7:29 కూడా అంటాడు. ఓకే. మళ్ళీ యోహాను సువార్త 8:42 కూడా అంటాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, బయలుదేరి నా ఎంతగా నేను వచ్చి ఉండలేదు, ఆయన పంపాను అని అంటారు. ఏంటి ప్రజలు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ సహోదరి శిష్యులను పంపించింది మాత్రం యేసుక్రీస్తును కూడా పంపించాడు. ఆ పంపించిన ఆయన గొప్పవాడు అనేది నాకు అర్థమైందండి. మీరు పక్క రెఫరెన్స్కి వెళ్ళకూడదు. అదే అధ్యాయంలో దాని సారాంశము దాని గురించి శిష్యులతో యేసుక్రీస్తు డిస్కషనే కదా అని ఆ బ్రదర్ అంటున్నాడు. ఆ శిష్యులు డిస్కషన్ అది ఎవరు మామూలు ప్రజలకు అర్థమవుతుందండి. అంతేలే. సరే సరే సరే, మీ ఇద్దరు ఒక మాట చెప్తా. ఈ అధ్యాయం విషయంలో సరే మీ ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. నేను ఒక్క మాట చెప్తాను. ఆ మాట చిన్న రిక్వెస్ట్, చిన్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు తండ్రితో సమానుడా కాడా దాని విషయంలో ఒక 10 నిమిషాలు మాట్లాడి మనం క్లోజ్ చేద్దాం బ్రదర్, ప్లీజ్. ఏమనుకోవద్దు, నేను మీడియేటర్ మాత్రమే, ఎవరికి సపోర్ట్ చేయను, అందులో డౌట్ లేదు. నేను మీడియేటర్ మాత్రమే, ఇద్దరిని క్వశ్చన్ అడిగే పని కనుక దయచేసి నేనేమంటున్నానంటే, ఒక 10 నిమిషాలు తండ్రితో యేసుక్రీస్తు వారు సమానుడా కాడా అదొక్క బిట్టు మాట్లాడండి, మనం క్లోజ్ చేద్దాం అంతే. కర్నూలు బ్రదర్కు కడ బ్రదర్ నా చిన్న రిక్వెస్ట్ అంతే. మీరు ఇప్పుడు దాకా మాట్లాడింది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. దానికి మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, ఏది కరెక్టా ఏది తప్పని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నేనేమంటుంటే ఎక్కువ శాతం ఇప్పుడు ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు తండ్రితో సమానుడు కాడని, కొందరు తండ్రితో సమానుడని ఎక్కువ విపరీతమైన డిబేట్స్ జరుగుతున్నాయి. కనుక మీరిద్దరు ఈ విషయంలో ఒక 10 నిమిషాలు మాట్లాడితే నేను క్లోజ్ చేస్తాను బ్రదర్, ప్లీజ్. ఫస్ట్ ఎవరు మాట్లాడితే మీరు నిర్ణయం తీసుకోండి. ఫస్ట్ బ్రదర్ కర్నూలు బ్రదర్ మీరు మాట్లాడతారా, లేదంటే కడప బ్రదర్ మీరు మాట్లాడతారా? హలో బ్రదర్, ఇప్పుడు నేనేం చెప్తానంటే, సరే మీరు దాని గురించి చెప్పేసండి, ఆయన దాని గురించి మాట్లాడతాడు. బ్రదర్ కర్నూలు బ్రదర్ మీకు ఓకే కదా? లేనట్టున్నారు చూడండి సార్. ఉన్నాడు కర్నూలు బ్రదర్. హలో, కట్ అయిపోయింది. ఆయనే పరలోకం ముందు ఉన్న తండ్రి, ఆయన యజమానుడు అని నేను అంటాను. అతనే అంటాడు, ఈ అధ్యాయం ఏదో అర్థం కానట్టు మన చేత చదివించి మా చేత చెప్పిస్తున్నాడు. అక్కడ ప్రసన్న బాబు గానీ మిగతా సహోదరుడు, ఖమ్మం సహోదరుడు ఇద్దరు నాకు అవి చూసిన, నేను వీడియోలు చూసిన. వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారంటే పంపబడిన వాడి కంటే పంపించిన ఆయన గొప్పవాడు అని చెప్తున్నారు వాళ్ళు. అదే యేసుక్రీస్తు చెప్పాడు కదా. సరే, ఆ బ్రదర్ కాల్ కలుపుతాను, ఒక నిమిషం ఉండండి, ఒకసారి ట్రై చేద్దాం. ఎవరినన్నా ఆ బ్రదర్ కాల్ కలుపుతున్నాను, చూద్దాం, ట్రై చేద్దాం. కట్ అయిపోయింది కదా. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें. బ్రదర్ మరొకసారి ట్రై చేస్తా బ్రదర్కు. అలా ఒక్క నిమిషం అండి, మళ్ళీ నేను ట్రై చేస్తాను బ్రదర్కు. బ్రదర్ మాటలు సరే బ్రదర్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఓకేనా బ్రదర్? సౌండ్ వస్తుంది. ఇప్పుడు బ్రదర్ వినిపిస్తుంది ఇప్పుడు? సౌండ్ వస్తుంది. ఓకే, చూడండి మాట్లాడితే బాగానే ఉంది. హలో బ్రదర్
హలో బ్రదర్, చెప్పండి. ఆయన మళ్ళీ కట్ అయిపోయాడు, సౌండ్ వస్తుందని. సరే, మీరు ఆ సమాన్ గురించి కొంచెం చెప్పండి, నేను క్లోజ్ చేసేస్తా. ఇక్కడ ఇప్పుడు మనకు యూట్యూబ్ లో వచ్చిన మెసేజ్ ప్రకారం చూస్తే ప్రసన్న బాబు మాట్లాడిందా? ప్రసన్న బాబు గారు మాట్లాడిన మెసేజ్లు అయితే పంపబడిన ఆయన మళ్ళా వచ్చిన మళ్ళా రిపీట్ మళ్ళా చదువుతాము. ఇక్కడ దాసు తన యజమానుల కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాదని నిశ్చయము మీకు చెప్తున్నారు. ఈ మాట యేసుక్రీస్తు వారు అన్నది కాస్తే, కానీ ఆ సహోదరుడు ఏం చేస్తాడంటే ఆ రోజు శిష్యులకి ఆయన చెప్పినాడు యేసుక్రీస్తు వారు అని, ఆయన దాసుడు యజమానుడు అంటే యేసుక్రీస్తు వారు పంపబడిన వారంటే అపోస్తలులు శిష్యులే కదా అని అతను ఈ మాట అది కాదు. కానీ మన కాన్సెప్ట్ ఏంటంటే దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు తను పంపిన వాడు కంటే గొప్పవాడు కాదంటే ఇది యేసుక్రీస్తు వారు కూడా అప్లై అవుతుంది. అప్లై అవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ఒక తండ్రి దగ్గర దాసుడే, కుమారుడు అయినప్పటికీ అతను దాసుడుగానే భూమి మీదకి వచ్చినాడు. తండ్రితో సమానముగా విడిచిపెట్టకూడని బాధ్యం ఎంచుకొని భూమి మీదకి వచ్చేసినాడు. వచ్చినా కూడా ఆయన ఎక్కడైనా కానీ నేను దేవునితో సమానం, లేకపోతే దేవుని కంటే నువ్వు గొప్పని, లేకపోతే నేను స్వయం భూమిని, ఆయన వేరు నేను వేరులే. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంత తగ్గి మాట్లాడినాడంటే అంత తగ్గి మాట్లాడినాడు. ప్రతి మాట మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు బ్రతుకున్న కాలంలో స్వార్థల్లో ఆయన మాట్లాడింది ప్రతి మాట దేవుడు నన్ను పంపాను, అన్నత లేని దేవుడు నన్ను పంపాను అని సుమారుగా చాలా చోట్ల చెప్పాడు. అందులో యోహాను సువార్త 13:13 ఈయన చదువుకున్నాము. తండ్రి తన చేతికి సమస్తాన్ని అప్పగించాడంటే తండ్రి యేసు వారికి సమస్తాన్ని అప్పగించినాడని ఎన్నో చోట్ల చెప్పాను. నా అంతటి నేను రాలేదు, నన్ను పంపినాడు ఆయన. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం వచ్చాడు, నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోవడానికి నేను భూమి మీదకి రాలేదు అని యేసుక్రీస్తు వారు ఎన్నో సార్లు చెప్పారు. ఇద్దరు ఏది దేవునితో సమానంగా విడిచిపెట్టుకునే భాగ్యము, దేవునితో సమానంగా ఉన్నాడంటే అది యేసు ప్రభువులు వారికి తండ్రి ఇచ్చింది ఆ అధికారం. ఇప్పుడు యోహాను సువార్త 5:24 చూసుకుంటే మనకు యేసుక్రీస్తు వారే అంటాడు ఆ మాట. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి బ్రదర్. సరే, నేను అయిపించే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ప్రసన్న బాబు గారు యేసుక్రీస్తు వారిని ముష్టివాడు అన్నాడు, అలా అనొచ్చా? ఏమండి, యేసుక్రీస్తు ముష్టివాడంటే ఏదో రోడ్ల మట్టి అడుక్కోవడము, లేకపోతే ఇవి కట్టంటే వాళ్ళ మరి దిక్కులను వాడుకు గుట్టలు చింపుకొని దరిద్రంగా ఉండి అడుక్కోవడం కాదండి, ఒక నిమిషం మీరు ఆగండి. యేసుక్రీస్తు వారు ముష్టివాడు అనడానికి ముందు కాదు యేసుక్రీస్తు వారు ముష్టి చేస్తే ప్రసన్న బాబు వాళ్ళ స్థితి ఆ లెవెల్లో ఉంది. ఆయన పేరు పెట్టుకుని ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ముష్టివాడు అనొచ్చా? మీరు చెప్పండి, ముష్టివాడు అనొచ్చా యేసుక్రీస్తు వారు? చెప్పండి, మీరు చెప్పండి. యేసుక్రీస్తు వారిని ముష్టివాడు అన్నాడు కదా ప్రసన్న బాబు గారు. యేసుక్రీస్తు వారు ప్రసన్న బాబుకు ముష్టి వేస్తే ఆ స్థితిలో ఉన్నారు ఆయన. యేసుక్రీస్తు పేరు చెప్పుకొని ఆ స్థితిలో ఉన్నారు కదా, ముష్టివాడు అనొచ్చా? తప్పు కదా. మాట జారని చెప్పండి, తప్పేముంది? మాట జారడని చెప్పండి, తప్పేముందంట? ఏమండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఏ రోజు బైబిల్ దాకా మాట్లాడదండి. ఓకే, మరోసారి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బైబిల్ గీత దాటి ఎప్పటికీ మాట్లాడదు. ఓకే, ఏ మాట అయితే రాసి ఉంటుందో ఆ మాట ప్రకారం మాత్రమే మాట్లాడతారు. కానీ అతిగా ఈ రోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ దాటిపోయింది లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆ శరీరధారి అయిన దినములను మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలిగిన వారికి ప్రార్థనలు యాలపినలు అనే మాట ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళు కూడా అడుగుతున్నాడు అనే మాట అన్నాడు. ఈ మాట తీసుకుపోయి బయట
తప్పు చేసి యేసుక్రీస్తు వారిని మాట్లాడడం చాలా బాధాకరం అండి. వాళ్ళకి సందర్భం అర్థం కాదు. ఈ మాట బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ గీత దాటుదండి. ఈ మాట యాచన అంటే దేవుడిని అడుక్కున్నాడు. ఏమని అడుక్కున్నాడు? శరీరధరైన దినంలో మహారోగులతోనూ కన్యలతోనూ తను మరణం నుండి రక్షింపగలను ప్రార్థనలు యాచనలు చేసి సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు అని మాట తీసి చెప్పాడు. కానీ ఆయన ఏదో ఇది మామూలు ఈ దిశగా అడుక్కున్నాడు అనే మాట మాత్రం ఈ తప్పుగా ఈరోజు ఉండే ఇది కొంతమంది విశ్వాసులు దుర్మార్గులు దాన్ని చాలా దారుణంగా మాట్లాడుతాను. అది చాలా తప్పండి ఆ మాట. ఇప్పుడు ప్రసన్న బాబు గారు ముష్టివాడు అన్న మాట తప్పు కదా? వ్యాఖ్యలు అంటే దానికి లేని సందర్భాలు ముష్టివాడు అనే పేరు కాదు బ్రదర్, కాదు సార్, ముష్టివాడు అనే పేరు అనాలనా? ముష్టివాడు అని ఎంత దారుణంగా మాటలండి. చాలామంది బాధపడుతున్నారండి, మీకు తెలీదు. పొరపాటు నోరు జారారు. ఒకప్పుడు ఆయన క్రీస్తు గురించి క్రీస్తు విజయాన్ని ఎగరేసిన వ్యక్తి అని అంటే దానికి క్రీస్తు విజయ జెండాని ఎగరేసిన వాడంటే ఓకే, అప్పుడు ఓకే. ముష్టివాడంటే చాలామంది బాధపడుతున్నాడు. క్రైస్తవుడు, ప్రతి ఒక్క క్రైస్తవుడు బాధపడినాడే. ఏమండి సరే, ఒక్క మాట చెప్పండి, ముగిద్దాం. ఆడికి 1 hour అవుతుంది. ఏమండి ముష్టి అంటే ఇప్పుడు వీళ్ళకుండా ముష్టి గురించి వీళ్ళు అర్థమైపోయింది ఏంటంటే పొద్దున లేచినాకి ఈ బజార్లో బట్టి అడుక్కునే వాళ్ళు ఆ ముష్టి గురించి ఇట్లా అర్థం చేస్తారు కాదు. ఎన్ని ముష్టిలు ఉన్నాయండి అర్థం? ముష్టిలు కూడా కేటగిరీస్ ఉన్నాయని అట ఆయన అన్న ఉద్దేశం అది కానే కాదు. ఓకే, ప్రసన్న బాబు అన్న ఉద్దేశం ఏంటంటే ఆయన కూడా దేవుడి కన్న తండ్రి అయిన దేవుడిని ప్రార్థనలు యాసన చేసి అడుక్కున్నాడు అని ఆ మాట అన్నాడు. అంతేగాని దాని చాలా పూర్తిగా వివరణలు ఇచ్చుకుంటే ఊరుకుంటూ పోతున్నారని తప్పండి. ఓకే ఓకే, సరే సరే సార్, టైం అయిపోయింది. నెక్స్ట్ టైం అయిపోయింది సార్, నేను చెప్పానండి. నెక్స్ట్ టైం ఎవరన్నా కానీ ఇలా ఇప్పుడు ఇంతవరకు మాట్లాడేందుకు మీకు ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాను. కర్నూలు బ్రదర్, అది వాయిస్ సౌండ్ వస్తుందని అది కట్ అయిపోయింది కాదు. సరే, విషయం పడుతుంది. ఇంకొక విషయం చెప్తున్నా, ప్రజలకు చెప్తున్నా. వీక్షకులారా, మీరు చూశారు కదా ఈ వీడియో. ఏది సత్యమో ఏది అసత్యం మీరే తెలుసుకోవాలి. కామెంట్స్ ద్వారా చెప్పండి. ఎవరైనా కానీ ఈ వాక్యం ఇలా చెప్పబడింది, ఈ వాక్యం ఇలా చెప్పబడిందని మీరు చెప్పగలిగితే ఇంటర్వ్యూ ఇవ్వండి. లేకుంటే మీరు కాల్లో మాట్లాడినా సరే వీడియో రికార్డ్ చేద్దాం. ప్రజలకు సత్యాన్ని మనం అందిద్దాం. నేనైతే ఎవరు పక్షపాతి కాదండి, నేను మీడియేటర్ మాత్రమే. ఓన్లీ నేను ఒక సత్యాన్ని బయట తీయడానికి ఈ ప్రయత్నం నేను చేస్తున్నా. కనుక నేను ఎవరు అపార్థం చేసుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ సబ్స్క్రైబ్స్ చాలామంది, నేను ఎందుకు పదే ఆ మాట అంటున్నానంటే, పెద్ద వాళ్ళని చేయాలి నా కోరిక. పెద్ద వాళ్ళని చేసి సత్యాన్ని మనం బయట దిద్దామని నా కోరిక ఉంది. కనుక ఎన్నో ఇంటర్వ్యూ చేయాలి, 100 ఇంటర్వ్యూ చేయాలని ఒక ఆలోచన అయితే నాకుంది. సబ్స్క్రైబ్ తక్కువ ఉండడం బట్టి ఏ ఒక్కరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వనని చెప్పారు. ఎందుకంటే బ్రదర్ మీకు ఇంత తక్కువ సబ్స్క్రైబ్ ఉన్నారు కదా అని కొంచెం చిన్నగా చూస్తున్నారు. కనుక దయచేసి మీ సబ్స్క్రైబ్ పెంచండి. మీరు చూడండి ఆ ఇంటర్వ్యూ ఎలాగుంటుందో, ఎలా తీసుకెళ్తానో మీరు చూస్తారు. ఓకే, అందరికి థ్యాంక్ యూ. చూసినందుకు అందరికీ వందనములు. వీక్షకులారా, ఒక చిన్న మాట చెప్తున్నా. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు యేసుక్రీస్తును ఆకాశంతో ఎత్తారు. క్రీస్తు విప్లవం కానీ, క్రీస్తు ప్రపంచం అని, క్రీస్తు రజసారిదని పెద్ద మీటింగ్ పెట్టి యేసుక్రీస్తును గొప్పగా చూపించారు. కానీ ప్రసన్న బాబు పొరపాటున నోరు జారి అన్నాడు అనుకుంటున్నాను నేను. అలాగే అందరూ అనుకొని క్షమిద్దాం. అన్నయ్య ఇటువంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడకూడదని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.